రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్వరలో ఎన్నికలైతే ఉండడం అయితే జరిగింది. సర్పంచ్ ఎన్నికలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలలోనైతే ఈ యొక్క ఎన్నికలు అనేవి అయితే నిర్వహిస్తారు. సో ఇప్పుడు ఒక పథకం ఏదైతే ఉందో మనకు రైతు భరోసాకు సంబంధించి యాసంగి పెండింగ్ నిధులు చెల్లిస్తున్నదా ప్రభుత్వం అనేది కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. ఈ మిగతా 8 ఎకరాల వరకు అయితే ఈ యొక్క ప్రభుత్వం అనేది యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం నుంచి వెళ్ళి నిధులు విడుదల అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా మనకు అతి త్వరలో డబ్బులు అనేవి అయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క పెండింగ్ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే మనకి ఒక 4 ఎకరాల వరకే ఈ యొక్క నిధులు అయితే విడుదల చేశారు. అలాగే విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు. డబ్బులు అనేవి కేవలం 4 ఎకరాల వరకే పడినాయి. వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది మనకి ఒక 10 ఎకరాలు అయితే పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్టయితే మన వానాకాల సీజన్ డబ్బులు అనేవి అయితే పడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఒక సర్పంచ్ ఎన్నికలు అయితే అతి త్వరలోనైతే ఉండబోతున్నాయి. సో ఎలక్షన్ కోడ్ అయితే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనకి వచ్చేసి అయితే ఎలక్షన్ కోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అతి త్వరలో. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధ్యక్షుని ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది. అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఏమైనా చాయిసెస్ ఉన్నాయా రైతు భరోసాకు సంబంధించి? చాలామంది మన రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇంకా డబ్బులు అనేవి ఎందుకు పడట్లేదు? ఈ వానాకాలం డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలో పడ్డాయి. మిగతా రైతు సోదరుల ఖాతాలోకి ఇప్పుడు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేసినట్లయితే మరి కొన్ని రోజులలో చూసుకున్నట్టయితే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి మరి రైతులకైతే ఈ యొక్క ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేసిందన్నమాట ప్రభుత్వం. మీరు అనుకోవచ్చు అన్నమాట ఇక డబ్బులు అనేవి పడవచ్చు. ఇప్పుడు ఎక్కడ డబ్బులు పడతాయి? ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ముందుండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఎన్నికల ఉల్లంఘ కోడ్ అయితే ఒకటైతే ఉంటుందన్నమాట. ఈ ఎలక్షన్ కోడ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు సోదరుల ఖాతాలోకి ఒక డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. ఇప్పుడు మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే రాజీవ్ యువ వికాసం ఇలాంటి ఏమైనా పథకాలు ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పథకాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక 6 గ్యారెంటీలు ఇచ్చారన్నమాట. ఆ 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఒకవేళ ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఒక కోడ్ అనేది ఉన్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పుడు రైతు సోదరులు కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పెండింగ్ నిధులకు సంబంధించి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి చాలామంది రైతన్నలు అయితే వాపోతున్నారన్నమాట. చాలామంది అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. వానాకాలం డబ్బులు అనేవి అయితే మాకు అందరికీ కూడా పడినాయి. అలాగే ఈ యొక్క యాసంగి సీజన్ డబ్బులు కూడా పడితే ఎంతో బాగుంటుందని అయితే రైతుల అభిప్రాయం అన్నమాట. సో మరి చూడాలి ఏం చేస్తారు.